కోపం కోపం నన్ను ఏం చేస్తావని కోపాన్ని అడుగుతా అంటదంట కోపము, నేను నాశనం అయ్యేదాకా చూస్తా అంటదంట. సో అలాగే ఉంది ఇప్పుడు ఈ వ్యవహారం చూస్తుంటే. ఇయ్యలేదా నీకు? ఆ వ్యక్తి ఆవేశాన్ని చూస్తుంటేనైతే మద్యం సేవించుంటాడనేసి అనుమానం కూడా వస్తుంది. ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఆ వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలనేసి అధికారులకు విజ్ఞప్తి. ఆ చూడండి ఆవేశం చూస్తుంటే ఒక్కసారి తనకు కావాల్సిన రీతిలో పోలీస్ స్టేషన్ అన్న క్షణికావేశంలో ఆ కోపాన్ని అణుచుకోలేక ఆ కోపం ఆ డ్రైవర్ పైన చూపించినందుకు ఇవాళ కటకటల పాలయ్యాడు మిస్టర్ శ్రీకాంత్. సో మదం ఎక్కినోని చేతిలో బండి పెడితే, ఓపిక లేని చేతిలో తాళాలిస్తే ఇలానే ఉంటది. సో మాక్సిమం ఏంటంటే ఈ బండ్లు కొనే వాళ్ళు ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో బండ్లు మన ఇంటి ముందు ఉంటున్నాయి. సో వాడు పైసా కొడబెట్టి కొన్నవాడైతే, ఆ పైసా కూడబెట్టి ఆ ఇన్స్టాల్మెంట్ కట్టేవాడైతే వానికి ఇంత కోపం రాదండి. మీరు చూడండి, మీరు గమనించండి. ఈ కోపం అనేది ఏంటంటే క్షణికావేశం కోపం ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా రేపు పొద్దున వాని దినచర్య ఆలోచించలేని వాడికి ఇంత కోపం ఉంటుంది, రేపు ఒక ఆశయం లేని వాడికి ఇంత కోపం ఉంటుంది. ఇప్పుడు వాడు అనుకున్నా కొద్ది కోపం అంచుకొని ఉంటే, ఎందుకంటే బస్ అనే వ్యక్తి, ఆ నడిపించే వ్యక్తి కొన్ని వందల కుటుంబాలని వాళ్ళ ఇంటికి చేరుస్తాడు. నువ్వు కారణం నీ కుటుంబమే పోతుంది. అంత మాత్రం సోయలేనోడివి నువ్వు బండి మీద రావద్దు. ఎవరైనా సరే ఇవి రోడ్డు మీదకి వచ్చినప్పుడు నీకు 100 కోట్లు ఆస్తుందా 1000 కోట్లు ఆస్తుందా నువ్వు ఏందనేది కాదు. రోడ్డు అందరిది. బికారిగాందైనా రోడే, ఉన్నోందైనా రోడే. నేను బెంజ్ కార్లో పోతున్నాను, లేకపోతే ఆడి కార్లో పోతున్నాను, నేను మారుతి కార్లో పోతున్నాను, నన్ను చూసి నేను భయపడాలి, నాకు సైడ్ ఇవ్వాలి అనేసి ఆ విర్ర వీగొద్దు. రోడ్డు నీ ఆస్తి కాదు, రోడ్డు మనందరిది. సో బస్ డ్రైవర్ కి ఇందులో సపోర్ట్ చేస్తారు జనం. ఎందుకంటే బస్ అనేది కామన్ మ్యాన్ వాహనం, ఒక 100 కుటుంబాలను వాళ్ళ ఇంటికి చేర్చే వాహనం. నీ వాహనానికి అడ్డొచ్చిందనేసి నువ్వు ఆ బస్ డ్రైవర్ నా తండ్రి లాంటి వాడు అనేసి చెప్పినా కానీ కూడా నువ్వు అంతా విర్రవీగుతున్నావు. ఆ పక్కన బాబుకి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఆ పక్కన బాబు కూడా మాట్లాడుతున్నాడు, కానీ ఇప్పుడు ఆ బాబు నేర్చుకుంటాడు నిన్ను చూసి. ఎక్కడ స్టేషన్లో ఉన్నావా? కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకునేసి పెద్దవాళ్ళని మర్యాద పూర్వకంగా మాట్లాడడమో, కూర్చోబెట్టి మాట్లాడడమో ఏదో ఒకటి చేయాలి. అంతేగాని ఆ బానెట్లు ఎక్కేసి హీరోయిజం చూపించడము. ఏమి సినిమా చూసి వచ్చినావా లేకపోతే ఏమైంది? ఇప్పుడు సినిమా చూపిస్తారు కాకి దొరలు.